బ్రదర్ ఏం పేరు? నా పేరు నకిరికంటి వెంకటేశ్వర అండి. ఓకే. మాధవరం గ్రామం, కుక్కునూరు మండలం. ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాలందరికి కూడా ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చంద్రబాబు గారు నష్టపరిహారం అందజేస్తున్నారు R&R ప్యాకేజ్ కింద. మీకు అందిందా? గతంలో చంద్రబాబు గారు 2017లో ఇక్కడ భూములకు 10,30,30,000 ఇచ్చి మంచి ఇచ్చారు, 10,80,000. మళ్ళీ 2019లో జగన్ గారు వచ్చి మేము 6.5 కాదు 6 లక్షలు కాదు, నేను 10 లక్షలు ఇస్తానని 3.5 కల్పిస్తానని 10 లక్షలు R&R ఇస్తానని అధికారంలోకి వచ్చిండు. 6.5 ఇవ్వాల, 3.5 ఇవ్వాల. హాయ్ అండి. హాయ్ అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు సరిత అండి, సాయిబాబు. ఓకే. సరిత గారు, ఇది ఏ ఊరు? కౌండన్యముక్తి అండి. ఓకే. పోలవరం ముంపు ప్రాంతాల్లో ఇది కూడా ఉందా? ముంపు ప్రాంతాల్లో ఉందండి. అసలు మొత్తం ఇప్పుడు R&R ప్యాకేజ్ కింద ఈ పోలవరం ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలందరికి కూడా, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో నిర్వాసితులందరికి కూడా చంద్రబాబు గారు వారి అకౌంట్ లోనే డబ్బులు వేశారు. సంక్రాంతికి ముందు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మాకు ఇట్లనే ఇంకా అన్నిటికి సహకరించాలని చంద్రబాబుని చాలా కోరుకుంటున్నాం మేము. అంటే గతంలో 2017లో పోలవరం నిర్వాసితులకి ఈ భూమికి సంబంధించినటువంటి నష్టపరిహారంగా డబ్బులు వేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన 2025లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మళ్ళీ ఈ R&R ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. అంటే గతంలోనూ చంద్రబాబు గారే, ఇప్పుడు చంద్రబాబు గారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గత ప్రభుత్వం మీకు కేటాయించిన దానికంటే కూడా నేను అదనంగా కేటాయిస్తాను, మొత్తంగా R&R ప్యాకేజ్ కింద 10 లక్షలు పైన ఇస్తానంటూ మాట ఇచ్చారు. మరి ఆ మాట నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకోలేదండి, నిలబెట్టుకోలేదు. గత ప్రభుత్వము చాలా అది చేస్తా ఇది చేస్తా అన్నారు కానీ ఏమి చేయలేకపోయారు, నిరుత్సాహపరిచిండ్రు జనులందరినీ. కాకపోతే ఈ ప్రభుత్వం చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా మమ్మల్ని అందరినీ కూడా తరలిస్తామని చెప్పి అకౌంట్ లో డబ్బులు కొడుతున్నారు, మంచిగా ఇది చేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకుంటుంది ఈ ప్రభుత్వం. ఇంకొకటి, అసలు అంటే 2022లో ఈ ప్రాంతంలో వరద వచ్చింది కదా, అప్పుడు మీకు అసలు జగన్మోహన్ రెడ్డి పునరావాస కాలనీలను ఏర్పాటు చేస్తా అన్నాడు, చేశారా? చేయలేదండి. ఓకే, చేయలేదు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతాన్ని ఆయన అసలు పట్టించుకోలేదా? అంటే పునరావాసం గురించి ఏం పట్టించుకోలేదండి. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ.